మన క్రికెట్‌లో గనక పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత, ఆ కప్పును పట్టుకుపోయినటువంటి నక్వీ అనేటటువంటి వాడు పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డోడు. ఆ తర్వాత వాడే ఏషియా క్రికెట్ బోర్డుకి కూడా హెడ్. వాడు ఆ కప్పులు పట్టుకుపోతే హోటల్‌లో దాచుకుని, మేము గెలిచాం అని అక్కడ ప్రచారం చేసుకుని, చివరికి ఇప్పుడు వాడికి అక్కడ అవార్డు కూడా ఇస్తున్నారట. ఏది దేశం కోసం కష్టపడ్డాడని చెప్పేసి. అలాంటి దిక్కుమాలిన నీచ, నికృష్ట దేశం పాకిస్తాన్. ఇంతకంటే ఇంకేమైనా మాట్లాడొద్దా? ఖవాజా ఆసిఫ్ అనేటటువంటి ఆ దేశ మంత్రి గారు ఇప్పుడు పెద్ద హెచ్చరిక చేశారు. ఏంటయ్యా అంటే పాకిస్తాను భారతదేశాన్ని 0-6తో కొట్టింది యుద్ధంలో. ఈ దఫా ఏది మొన్న ఆర్మీ అధికారులు మాట్లాడినట్టు మా జోలికొస్తే భారత్‌ని సమాధి చేస్తామని చెప్పి. ఆ పిచ్చిముండా కొడుక్కి ఒక్కటంటే ఒక మట్టి పోగు కూడా చూపించలేకపోయాడు అక్కడ. ఆడ పాకిస్తాను మేము 6 విమానాలు కూల్చాం, 6 విమానాలు కూల్చామని వాడు చెప్పుకోవడమే కాకుండా అమెరికాకు కూడా చెప్పాడు. మొన్ననే మన సైనిక అధికారి చెప్పారు 13 కూల్చాం మనం అన్నటువంటి. దానికి సంబంధించింది అక్కడ ప్రజలే సాక్ష్యం, ఇంకెవడక్కర్లేదు. ఎందుకంటే అక్కడోళ్ళే వీడియోలు పెట్టారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఒక్కటంటే ఒక్క విమానం మందగూలిన 1000 ప్రచారం చేయడానికి మన ప్రకాష్ రాజ్ టీం ఉంటుంది, కమ్యూనిస్టుల టీం ఉంటుంది, కాంగ్రెస్ టీం ఉంటుంది, రాహుల్ టీం ఉంటుంది. వాళ్ళందరూ వీడియోలు కూడా చూపెట్టేవాళ్ళు కదా. ఎక్కడన్నా మన దేశంలో ఒక్కటంటే ఒక్క విమానం కూలిందా? అదేమంటే పోనీ వాడి దేశంలో కూలితే ఈ పాటికి ప్రపంచమంతా చూపెట్టేవాడు కదా. పాకిస్తాన్లో మన యుద్ధ విమానం కూలితే వాడు చూపెట్టేవాడు. భారత్లో మన యుద్ధ విమానం కూలితే పాకిస్తాన్ ప్రేమికులైనా లేదా చైనా ప్రేమికులైనా లేదా మోడీ ద్వేషులు ఎక్కడా చూపెట్టేవాళ్ళు. ఒక్కటి చూపించలేక సంకలు గుద్దుకుందాం అనుకుంటే ఎట్ట కుదురుతుంది? ఒక్కటంటే ఒక్కటి కూడా చూపించలేకపోయింది. కానీ 6 విమానాలు కూల్చామని వీడు ఒక అబద్ధ ప్రచారం చేసి సోషల్ మీడియాలో గెలిచింది పాకిస్తాన్, నో డౌట్. సోషల్ మీడియాలో గెలుస్తుంది అంతే. ఇప్పుడు అట్లాంటిదేనమాట. భారత్ని సమాధి చేస్తుంట. భారత్లో ఉన్నటువంటి ప్రజలందరూ గాండ్రించి ఉమ్మేస్తే పాకిస్తాన్ ఎక్కడుంటుంది? వరదలు వచ్చి కొట్టుకుపోతుంది. వాడొచ్చి భారత్ని సమాధి చేయాలంటే భారత్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి సుస్సు పోస్తే కనుక ఏమవుద్దో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈత కొట్టాల్సి వస్తుంది.